నమస్కారం. మమతా బెనర్జీ ఎదురు తిరిగింది. ఎవరికి అనుకుంటున్నారా? ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి అంటే అధికారికంగా ఎవరు చెప్పలేరు కానీ మమతా బెనర్జీ పార్టిసిపేషన్ ఇండియా కూటమిలో ఉన్నది. ఇప్పుడు ఆమె నాకు అసలు ఈ ఇండియా కూటమి వీటితోటి నాకు సంబంధం లేదు అని డిక్లేర్ చేసేసింది. సడన్గా మమతా బెనర్జీ ఎదురు తిరగటం మీద ఇండియా కూటమిలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మమతా బెనర్జీ మొత్తం అక్కడ వెస్ట్ బెంగాల్లో 42 పార్లమెంటు స్థానాలు ఉంటే అందులో 2 మాత్రమే కాంగ్రెస్కి ఇస్తాను అని చెప్పి మమతా బెనర్జీ పెట్టింది. మనం ఇప్పటికే అనుకున్నాం కదా, ఇండియా కూటమి వాళ్ళు మొత్తం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ ప్రతిపక్ష కూటమి నుంచి ఒకే అభ్యర్థి ఉండేలాగా చేద్దాము, ఆ విధంగా మనం సీట్ల సర్దుబాటు చేసుకుందాం అనేది కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రపోజలే. ఆ ప్రపోజల్కి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చోట్ల కంటెస్ట్ నుంచి విత్డ్రా అవుతూ ఉన్నది. వాళ్ళు పోటీ చేయాల్సిన స్థానాలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో 10 నుంచి 12 స్థానాల్లో పోటీ చేద్దామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటూ ఉన్నది. అయితే మమతా బెనర్జీ మాత్రం కేవలం 2 స్థానాల కన్నా కాంగ్రెస్కి ఇవ్వను అని చెప్పి ఆమె తేల్చి చెప్తూ ఉన్నది. దీనికి మరి కాంగ్రెస్ వర్కౌట్ అవుతున్నట్టు లేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదో కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నట్టున్నారు. దాంతో ఒక్కసారిగా మమతా బెనర్జీ బయటకు వచ్చేసి అసలు ఇండియా కూటమితో నాకు సంబంధమే లేదు అని డిక్లేర్ చేసేసింది. ఇది చాలా ఇండియా కూటమి అసలు ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఇండియా కూటమి మీద ఇవాళ మమతా బెనర్జీ ఇచ్చిన స్టేట్మెంటు చాలా పెద్ద ప్రభావం చూపించడానికి అవకాశం కనిపిస్తున్నది. అసలు ఇండియా కూటమి మొత్తం అసలు ఆ ఫార్మేషనే కరెక్ట్గా ఇంకా జరగలేదు. అఖిలేష్ యాదవ్ వస్తాడో రాడో తెలియదు, కేజ్రీవాల్ వస్తాడో రాడో తెలియదు. ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చే పరిస్థితి కనపట్టలేదు. నితీష్ కుమార్ ఊగిసలాడుతున్నాడు. అటు నితీష్ కుమార్ 99.9% బీజేపీ వైపు మళ్ళీ వెళ్ళటానికి ఏదో ప్రాతిపదిక రెడీ చేసుకుంటున్నట్టున్నాడు. ఈ విధమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చే వాళ్ళే కనపట్టలేదు. ఈ వాతావరణంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పెద్దరికంతో వీళ్ళందరితోటి పలు దఫాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. లేదు సర్దుకుపోండి అని ఆయన చెప్తున్న మాటలతోటి కొంతమంది సర్దుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మమతా బెనర్జీ లాంటి వాళ్ళని కంట్రోల్ చేయటం అయితే సాధ్యం కాదు. అసలు మమతా బెనర్జీ ఇంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నది? భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ ప్రస్తుతం అస్సాంలో ఉన్నాడు. అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్లోకి భారత్ జోడో యాత్ర రాబోతున్నది. వెస్ట్ బెంగాల్లోకి రాబోతున్నది దానికి సంబంధించిన సమాచారం నాకు చెప్పలేదు అని మమతా బెనర్జీ కోపం. ముందర చెప్పాలి కదా, రాహుల్ గాంధీ నా రాష్ట్రానికి వస్తూ ఉంటే నా రాష్ట్రంలో ఎంటర్ అయ్యే ముందర నా అనుమతి తీసుకోవాలి కదా అని మమతా బెనర్జీ ఆర్గ్యుమెంట్. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేట్ చేయలేదట. దాంతో మమతా బెనర్జీకి తీవ్రమైన ఆగ్రహం వచ్చేసింది. అసలు ఇండియా కూటమి అంటే ఒక స్ట్రక్చర్ రాకముందరే ఇటువంటి లొసుగులు స్టార్ట్ కావడంతో ఇవన్నీ కూడా అసలు భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చెయ్యటమే కష్టసాధ్యమైన విషయం. ఎందుకంటే దేశం మొత్తం కూడా బీజేపీ విస్తరించి ఉన్నది. మొత్తం ఒక పటిష్టమైన సైన్యాన్ని తయారు చేసుకొని ఉన్నది. ఎక్కడికక్కడ సౌత్ ఇండియాలో కూడా ఎంటర్ కావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నది. రకరకాల కసరత్తులు చేస్తున్నది. ఇప్పటికే 400 పార్లమెంటు కాన్స్టిట్యున్సీల మీద బీజేపీ ఫోకస్ పెట్టి పనిచేయడం ఆల్రెడీ మొదలుపెట్టేసింది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఇండియా కూటమిలో ఇంత పెద్ద కుదుపు రావటం అనేది అదొక పెద్ద ఎదురు దెబ్బలాగా భావించాల్సిన పరిస్థితి అయితే కనపడుతూ ఉన్నది. మమతా బెనర్జీ ఇప్పటికైనా శాంతిస్తుందా లేదా, భవిష్యత్తులో అయినా కలిసి నడుస్తుందా లేదా అనేది ఇవన్నీ కూడా
సమాధానం లేని ప్రశ్నలుగా మారిపోయి ఉన్నాయి. ఇండియా కూటమి మరి అసలు సీట్ల సర్దుబాటు దగ్గరే వీళ్ళు ఎటువంటి ముందడుగు వెయ్యలేకపోతే రాబోయే లోక్సభ ఎన్నికలు ఎక్కువ సమయం కూడా లేదు కదా, ఈ రాబోయే లోక్సభ ఎన్నికలని ఇండియా కూటమి ఏ విధంగా ఫేస్ చేస్తుంది చూద్దాం. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.